గోంగూర ఎన్ని రోజులు కర్రీ చూస్తుంటేనే నోరూరిపోవట్లేదా? చూస్తుంటే కాదు, గోంగూరని తలుచుకున్న అలాగే అనిపిస్తుంది. దానికి ఉన్న ఫ్లేవర్ అలాంటిది. ఆ పులుపు గుర్తొస్తే మనకి నోట్లో నీళ్ళు ఊరుతాయి. ఇది ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ. దీన్నే ఇంకా 2-3 రకాలుగా చేయొచ్చు. పాతకాలం వంటలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టవు, కానీ టేస్ట్ మనం ఊహించలేము, అంత అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. కొంచెం ఎక్కువ తింటాం తెలుసా దీంతో అన్నం. అలాగే మనకి ఆ పాతకాలం టేస్ట్ కావాలనుకో, సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అంటే ఈ కట్టెల పొయ్యి, మట్టి దాకలు ఇవన్నీ ఉండాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. చాలా సింపుల్. దీనికోసం 2 కట్టలు గోంగూర తీసుకున్నాం. ఈ కాడలు ఎర్రగా ఉంటాయి చూడండి, అవి పుల్లగా ఉంటాయి. మరీ అంత కాదు, పుల్లగా ఉంటాయి. అంత గమ్మున దొరకదు పుల్ల గోంగూర. ఒకవేళ పచ్చగా ఉన్నాయనుకో, అవి స్వీట్నెస్ ఉంటుంది, అంత బాగోదు. గోంగూర ఎప్పుడు పుల్లగా ఉంటేనే దాని ఫ్లేవర్ బాగుంటుంది. బాగా ఎక్కువసార్లు కడుక్కోవాలి, 4-5 సార్లు. ఎందుకంటే మందులు కొడతారు కదా, అందుకని. కడిగేసి ఇలా వాడబెట్టేసుకుని, ఎండు రొయ్యలు తీసుకున్నామో, ఎండు రొయ్యలు కూడా చాలా రకాలు ఉంటాయి. ఇవి గోదావరి రొయ్యలు. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని మామూలు చల్ల నీటిలోనే కడుక్కోవాలి. లేదనుకో, వేడి నీటిలో వేస్తే అక్కడే సగం ఉడికిపోయి దాని ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటంటే రొయ్యలు కూడా కొంచెం కలర్ వేసి చాలా రకాలు జరుగుతుంటాయి కదా, ఆ విధంగా మనం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుని తీసుకోవడమే. నీట్గా క్లీన్ చేస్తాము. ఒక 200 గ్రామ్స్ ఉంటాయి ఇవి. రొయ్యలు ఎన్ని తీసుకున్నానో గోంగూర కూడా అంతే తీసుకున్నాను అన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇందులో చల్లని వాటర్ వేసి ఒక్క 5 మినిట్స్ అలా ఉంచితే ఇసుక ఏదైనా మురుకుంటే కింద దిగుతుంది. ఆ తర్వాత నీట్గా వాష్ చేసి మరలా కొద్దిగా వాటర్ వేసి ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే చాలు. వేడి నీళ్ళు అస్సలు పోయకూడదు. వేడి నీళ్ళు పోయడం వల్ల టేస్ట్ ఎగిరిపోతుంది. నేను పాతకాలం పద్ధతిలోనే చేస్తున్నాను కాబట్టి దేశీ ఉల్లిపాయలు, అంటే నాటు ఉల్లిపాయలు వాడుతున్నాము, చిన్న ఉల్లిపాయలు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా ఉల్లిపాయలు తేడా గురించి. సాంబార్ ఉల్లిపాయలు కూడా ఉసిరికాయలు చిన్నగా ఉంటాయి. ఈ మధ్యన కనిపించట్లేదు, కానీ అవి అప్పుడప్పుడు వస్తుంటాయి. అవి మిక్స్ చేసి అమ్మేస్తూ ఉంటారు నాటు ఉల్లిపాయల్లో. నాటు ఉల్లిపాయలు తీసుకుంటేనే చాలా టేస్ట్. నాన్ వెజ్ ఎప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇక్కడ మనం నువ్వుల నూనె వాడము, ఆయిల్ ఎక్కువే పడుతుంది. తర్వాత ఎండు రొయ్యలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు. మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ మసాలాలు ఏం వాడం తెలుసా, ఓల్డ్ రెసిపీస్ అన్నీ అంతే. ఎండు రొయ్యలు బాగా వేగిపోయిన తర్వాత పచ్చిదనం అంతా ఎగిరిపోయి మంచి సువాసన వస్తూ ఉంటుంది. అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ పెద్ద పెద్ద హైబ్రిడ్ ఉల్లిపాయలు ఉంటాయి కదా మనకి ఇప్పుడు, అవి అస్సలు వాడకూడదు ఒకవేళ ఆ టేస్ట్ కావాలి అంటే. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత గోంగూర వేసుకోవాలి. 2 కట్టలు గోంగూర అంటే ఒక 300 గ్రామ్స్ వరకు వచ్చింది. ఇదంతా మగ్గిపోతే చాలా తక్కువ అవుతుంది. మంట కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా అవుతుంది కుకింగ్. ఇందులోనే 2-3 రకాలు ఉన్నాయని చెప్పాను కదా. ఈ 2-3 రకాల్లో కూడా గోంగూరని ఉడకబెట్టి మిక్సీకి వేసుకోవడము ఇలాంటివి ఏమి ఉండవు. ఉడకబెట్టి డైరెక్ట్ ఇందులో కలుపుకోవడము, లేదా పప్పు గుత్తుతో మెదుపుకోవడము, ఇలాంటి ప్రొసీజర్ ఉంటుంది. ఇదైతే అదేం అవసరం లేదు, డైరెక్ట్ ఇందులోనే మనం తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా అది మిక్స్ అవుతూ ఉంటుంది. తర్వాత పసుపు, కారం, ఉప్పు కళ్ళు వాడతాము. కారం ఆ పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసి వదిలేయాలి. తర్వాత తగినంత వాటర్ వేసుకుని మూత పెట్టి మొత్తం ఆయిల్ పైకి తేలిదాకా ఉంచుకోవడమే. గిందులో ధనియాల పొడి చెప్పాను కదా, అసలు ఏమీ వేయమన్నమాట. దీని టేస్టే అది. ఎండు రొయ్యలకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. గోంగూర పుల్లదనం ఊహిస్తేనే అబ్బో మనకి నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి,
అంత బాగుంటుంది. ఎగిరిపోయింది. చాలా స్పీడ్గా అవుతుంది. చూసారా, ఆయిల్ కనిపిస్తుంది కదా, ఆయిల్ తేలిపోయింది. ఇంకా 2-3 రకాలు ఉన్నాయి ఇందులో, ఫ్యూచర్లో చేద్దాం తప్పకుండా. ఇంకా బోల్డ్ అండ్ రెసిపీస్ ఉన్నాయి ఓల్డ్వి, తప్పకుండా చేసి చూపిస్తాను. ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. టేస్ట్ చేశాను. కాడలు ఉంచేసాను కదా గోంగూరకి, అవి కావాలని వదిలేసాను. మా చిన్నప్పుడు నేను చూసేవాడిని అనమాట. అమ్మమ్మ వాళ్ళు అలా బాగు చేసేటప్పుడు అవి కూడా వదిలేసేవారు. తీరా అవి పుల్లగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి, ఉడికిపోతాయి. మీకు చూస్తే అలా కనిపిస్తుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ చేశాను కదా, దీనికైతే మాటలు ఉండవు. గోంగూరకి ఇలా ఉంది అని చెప్పలేము, ఎందుకంటే అంత బాగుంటుంది. ఎన్ని రోజులు మిక్స్ అయి ఉన్నాయేమో, ఎక్సలెంట్గా ఉంటుంది. భలే ఉంది. ఇంకా మంచి మంచి బోల్డ్ రెసిపీస్ అయితే ఉన్నాయి. ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కారనుకో నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.